వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నోబుల్. మనం ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం కాళ్ళ మండలం పెదామేరం గ్రామంలో ఉన్నాం. మనం ఇప్పుడు ఈ గ్రామంలో ఆదినాథ్ భగవాన్ టెంపుల్ దగ్గర ఉన్నాం. యావత్ భారతదేశంలోని జైనులకు ప్రీతిపాత్రమైన కీర్తి గోపురం పెదామేరం గ్రామంలోని ఆదినాథ్ దేవాలయం. ఈ ఆలయ గర్భగుడిలో సుమారు 2500 సంవత్సరాల పురాతనమైన విగ్రహం జైనుల ఆరాధ్య దైవంగా నెలకొంది. ఈ విశేషాలు మనతో పంచుకోవడానికి ఇక్కడ ఆలయ ట్రస్టీ మనకు కూడా ఉన్నారు. మనం లోపలికి వెళ్ళి విగ్రహాలకు సంబంధించిన ప్రతిమలన్నీ చూసి మరికొన్ని విషయాలు తెలిసే ప్రయత్నం చేస్తాం. మీరు కూడా నాతో రండి. ఈ జైన్ దేవాలయం గురించి మనతో విషయాలు పంచుకోవడానికి మనతో ఆలయ ట్రస్టీ ఉన్నారు. సార్, మీ పేరు? మహేంద్ర కుమార్ జైన్. సార్, ఈ ఆలయానికి ఎక్కడెక్కడి నుంచి భక్తులు వస్తుంటారు? ఈ ఆలయానికి మొత్తం దేశం అన్నట్టు నుంచి అనేక రాష్ట్రాల నుంచి భక్తులు వస్తూనే ఉంటారు. ఇది ప్రాచీన విగ్రహం కాబట్టి దీని యొక్క ప్రాముఖ్యత ఎక్కువ. వార్షికోత్సవం ఎప్పుడు జరుగుతుందండి? వార్షికోత్సవం ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణిమ నాడు జరుగుతుంది. సార్, ఇప్పుడు ఈ జైన్ దేవాలయానికి సంబంధించి ప్రతిమలు ఎక్కడెక్కడ బయటపడ్డాయంటారు? ఇప్పుడు ఈ ప్రతిమలు ఇంచుమించు అన్ని రాష్ట్రాల్లో ఉన్నాయి, కానీ మన దక్షిణ ప్రాంతంలో కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్లో చాలా చోట్ల భూగర్భంలోంచి ప్రతిమలు బయటకు వస్తున్నాయి. అంటే దీనికి అర్థం ఏమిటంటే, ఒకప్పుడు కొన్ని సంవత్సరాల క్రితం ఇక్కడ జైన్ దేవాలయాలు, జైన్ ప్రజలు చాలామంది ఉండేవారు. దీన్ని బట్టి మనకు అర్థం అవుతుంది. సార్, ఓకే సార్. ఇప్పుడు మన ఈ ఆలయం కట్టడానికి ఎంత సమయం పట్టిందంటారు? ఎన్నేళ్ల క్రితం ఇక్కడ విగ్రహం బయటపడింది? ఇక్కడ వెలిసిన విగ్రహం మనకి పాత విగ్రహం 2000-3000 సంవత్సరాల క్రితం సుమారు విగ్రహం ఇది. కానీ మన చేతుల్లో మనకి తెలిసి సుమారుగా 150 సంవత్సరాలు అయింది. ఆ 150 సంవత్సరాల్లో కూడా భీమవరంలో జైనులు అప్పుడు ఎవరు లేరు. కాబట్టి ఇక్కడ జైనేతరులు అంటే పెదమీరం గ్రామవాసులే ఈ విగ్రహాన్ని ఒక దిమ్మ అంటే ఒక తాటియాకు పందిరి కట్టి ప్రతిష్ఠించి పూజించేవారు. భీమవరంలో జైనులు సుమారుగా నేటికి 100 సంవత్సరాల పూర్వం వచ్చారు భీమవరంలో. అప్పుడు మాకు భీమవరంలోని జైనులకి వీళ్ళు వచ్చి చెప్పారు. అప్పుడు మేము భీమవరం వాళ్ళు జైనులు ఇక్కడికి వచ్చి విగ్రహం బయటపడిన విషయం భీమవరం జైనులకి చెప్పారు. అప్పుడు మేము భీమవరం వాళ్ళు ఇక్కడికి వచ్చి పరిశీలించాం. పరిశీలిస్తే ఈ జైన మత విగ్రహమేనని ఒక నిర్ధారణకి వచ్చాము. సరే, ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకి మేము ఈ విగ్రహాన్ని భీమవరం తీసుకెళ్లి దేవాలయం నిర్మిస్తామని మేము తెలుగు పెదమీరం ప్రజల్ని కోరాము. కానీ పెదమీరం ప్రజలు మేము ఈ విగ్రహం తీసుకెళ్ళడానికి ఇక్కడి నుంచి కదిలించడానికి వీలు లేదు, మీకు అవసరం అయితే దేవాలయం ఇక్కడ కట్టించుకోండి, మా సహకారం కూడా పూర్తిగా ఉంటుంది. ఆ రకంగా ఈ పెదమీరం వాళ్ళు చెప్పడంతో మా భీమవరం జైనులు, చుట్టుపక్కల జైనులు, నరసాపురం, తణుకు వాళ్ళు కూడా అందరూ ఏకమై కలిసి ఒక మీటింగ్ పెట్టుకుని ఇక్కడే మనం దేవాలయం నిర్మించాలని నిర్ణయించుకున్నాం. సార్, ఇప్పుడు ఈ విగ్రహం మూలవేరాడుతో పాటు ఇంకా ఎన్ని విగ్రహాలు ప్రతిష్ఠించారండి లోపల? ఇప్పుడు నేను ముందు ఇంకో విషయం చెబుతాను. చెప్పండి. ఇప్పుడు ఈ విగ్రహం 10/2/1965 అంటే నేటికి 60 సంవత్సరాల పూర్వం సుమారుగా ఈ ఒక్క విగ్రహాన్ని ఒక చిన్న గది కట్టి ప్రతిష్ఠించాం. ఆ తర్వాత దూర ప్రాంతాల నుంచి జైనులు, అనుభవిజ్ఞులు రావడంతో వాళ్ళందరూ చెప్పిన ప్రకారం ఈ విగ్రహానికి ఇంతకి ప్రగాఢమైన విగ్రహానికి పెద్ద దేవాలయం ఉండాలి అని కోరడంతో మేము అన్ని కలిసి మళ్ళీ పెద్ద దేవాలయం నిర్మించడానికి 2008లో నిర్ణయించాం. ఓకే. ఆ తర్వాత 2008లో నిర్ణయించిన తర్వాత 7 సంవత్సరాలు ఈ దేవాలయం పని జరిగింది. 2015లో 23 విగ్రహాలను కొత్తగా తయారు చేయించి ప్రతిష్ఠించాం. ఇది పెదమేరంలో ఆదినాథ్ భగవాన్ టెంపుల్ విశిష్టత కలిగిన పాలరాతి కట్టడంతో మనం చూసాము. అడుగడుగున ఆలయం చుట్టూ పాలరాతి కట్టడాలు, అందమైన శిల్పకళా నైపుణ్యం చూపర్లను ఎంతగానో విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.